వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 265 మంది చనిపోయారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా కుట్ర పన్నారా? దీని వెనకాల ఉగ్రదాడి ఉందా? ఎవరైనా హైజాక్ చేసి ఈ రకంగా ప్లాన్ చేసి చంపేశారా? కావాలని మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోయేటట్టు ప్లాన్ చేశారా? ఇది ఆత్మాహుతి దాడిగా చూడొచ్చా? ఎలా చూడొచ్చు? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే మనం మార్నింగ్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నామో ఆ బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. అలాగే దాంతో పాటు డివిఆర్ కూడా దొరికింది. యాక్చువల్ గా డివిఆర్ ముందు దొరికింది, బ్లాక్ బాక్స్ తర్వాత దొరికింది. అండ్ ఫారెన్సిక్ టీమ్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాయి. ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి. అక్కడ గుజరాత్ కి సంబంధించిన ఈ స్క్వాడ్ ఆధీనంలో ఫారెన్సిక్ టీమ్ కలెక్ట్ చేసుకున్నారు. సో టెస్టులు చేసిన తర్వాత దాని నుంచి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డికోడ్ చేస్తారు వాటిని తీసుకున్న తర్వాత. సో మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా వస్తాయి. అంటే ఎలాంటి విషయాలంటే అందులో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఈ ప్రమాదానికి గురవుతున్నప్పుడు ఆ విజువల్స్ ఏంటి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సిగ్నల్స్ కోసం ఎలా ట్రై చేశారు, మేడే కాల్ చేశారని చెప్పేసి అంటున్నారు, నిజంగానే కాల్ చేశారా లేదా, సో ఇవన్నీ కూడా తెలిసే ప్రయత్నం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ప్రయాణికుల డిస్కషన్స్ ఏంటి, స్టాఫ్ డిస్కషన్స్ ఏంటి, ఆ పైలట్స్ ఇద్దరు కూడా వాళ్ళు ప్రైవేట్ విషయాలు ఏమైనా చర్చించారు, మాట్లాడుకుంటున్నారా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో వాళ్ళు జరిపిన చర్చలు ఏంటి, లాస్ట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు వాళ్ళు సిగ్నల్ తీసుకోవడానికి మాట్లాడే ప్రయత్నం ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు నడిచాయి, ఇవన్నీ కూడా త్వరలో చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా ప్రయాణికులు ఇంతకు ముందు ఈ ఎయిర్ ఇండియా ఎవరైతే దాంట్లో ఆ ఫ్లైట్ లో ప్రయాణించారో, అలాగే ఆ ఎయిర్ ఇండియా సంబంధించి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి వాటిలో ప్రయాణించారో వాళ్ళు చాలా మంది కూడా కొన్ని పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎక్స్ అకౌంట్ వేదికగా. నేను కూడా ఆకాశ్ వత్స అనే ఒక వ్యక్తి కూడా నేను ఒక పోస్ట్ పెట్టాడు. సర్వీస్ అస్సలు బాగాలేదు, చాలా దారుణం అంటే దారుణంగా ఉంది, టెక్నికల్ ఇష్యూస్ చాలా బాగా వస్తున్నాయి, సరిగ్గా అసలు పనిచేయట్లేదు, అసలు ఒకవేళ ప్రమాదానికి గురైన ప్రాణాలు దక్కించుకోవడానికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవడానికి దాని స్కానర్ అది కూడా పనిచేయట్లేదు అంటూ కూడా ఏదో మొత్తానికి అతను కొన్ని వీడియో రికార్డ్ చేసి మొత్తం కూడా పెట్టే ప్రయత్నం చేశాడు. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానంటూ కూడా తన ఎక్స్ అకౌంట్ వేదికగా అతను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా దీనికి కారణం ఏంటి, ఈ హైడ్రాలిక్ లీక్ వల్లే ఇది క్రాష్ అయిందా, ఈ AI-171 ఎయిర్ ఇండియా 171 ఈ కోడ్ నేమ్ తో ఉన్న ఈ విమానం హైడ్రాలిక్ లీక్ వల్లే కారణమైందా, అలాగే ATC నుంచి వాళ్ళకి సరైన అనుమతి వచ్చిందా రాలేదా, అలాగే బోయాంగ్ డ్రీమ్ లైనర్ 7878 సో ఇప్పుడు బోయాంగ్ ని బ్యాన్ చేస్తారంటూ కూడా బయట ఒక న్యూస్ రావడం చూసాను నేను. అండ్ బోయాంగ్ పెద్ద బాంబు పేల్చిందంటూ కూడా చెప్తున్నారు. సో దీన్ని బ్యాన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ బోయాంగ్ డ్రీమ్ లైనర్ గురించి 787 అలాగే 777 దీని గురించి ఆ ఇంజన్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో, దీన్ని తయారు చేసినప్పుడు ఇంజన్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఒక ఎక్స్ అకౌంట్ లో వాళ్ళు ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. అండ్ ముఖ్యంగా ఈ విమానం గురించి మాట్లాడుకుంటే June 5 to June 12 ఈ 171 కోడ్ తో ఉన్న ఈ విమానం 13 టైమ్స్ తిరిగింది మొత్తం కూడా. లండన్, ప్యారిస్, మెల్బోర్న్, టోక్యో ఇలాంటి ప్రాంతాలకు అన్నిటి కూడా తిరిగింది. అని చాలా మంది చెప్తున్నారు తక్కువ టైంలో ఇన్ని గంటల ప్రయాణం ఎట్లా చేస్తుంది, అలాగే ప్రయాణించిన ఈ విమానాన్ని సరిగ్గా సర్వీస్ చేయకుండా వీళ్ళకి కావాలని పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా ఇది కూడా తప్పే. ఇన్ని గంటలు తిరిగిన ఆ విమానాన్ని సరైన సర్వీస్ కూడా అందించలేదని అయితే మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. అండ్ చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇన్ని అవర్స్ ట్రావెల్ చేసిన ఆ విమానానికి అంటే తక్కువ టైంలో కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని. అలాగే మరీ ముఖ్యంగా మళ్ళీ June 5 ఇక్కడ మన భారతదేశంలో June 5 నుంచి మళ్ళీ June 12 వరకు కూడా ఢిల్లీ టు లండన్ అలాగే అహ్మదాబాద్ ఇట్లా తిరిగింది 13 టైమ్స్. సో ఇలా 13 టైమ్స్ లో ఇది ఒకసారి డైవర్ట్ అయిందంట రన్వే పైన. ఆ విషయం దాచే ప్రయత్నం చేశారు, ఇప్పటివరకు బయటికి రాలే. అలాగే January 7 ఇది సరైన సంవత్సరం నాకు తెలీదు, ఇది 2025లో జరిగిందని నేను అనుకుంటున్నా. January 7 హైడ్రాలిక్ లీక్స్ డైవర్షన్ కూడా అయిపోయింది, ఇప్పుడు బయటకు చెప్తున్నారు దీని గురించి. అండ్ ఈ ప్రమాదంలో 11A సీట్ విండో సీట్ విశ్వాస్ కుమార్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇతనికి నూకలు ఉన్నాయి, ఇతనికి అదృష్టం ఉంది అని చెప్పి ఆ వ్యక్తి బయటపడ్డాడు కదా. సో ఆ 11A సీట్ ఇప్పుడు హైలైట్ అయింది. సో మాక్సిమం అందరూ కూడా ఇప్పుడు దాంట్లోనే బుక్ చేసుకుంటారు. ఈ 11A సీట్ నుంచి అతను ఈజీగా బయటకు తప్పించుకుని వచ్చాడని చెప్పేసి. అలాగే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే ఇదంతా కూడా జరిపింది. మనం నిన్న ఈ రోజు మనం చాలా వరకు కూడా దీని గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేసాం. అంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి, టేక్ ఆఫ్ అయిన 3 నిమిషాలకి, టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకి. సో ఇక్కడ ఏంటంటే టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్స్కే ఇది కుప్ప కూలిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అంటే విమానం చాలా స్పీడ్ తో వెళ్తుంది నోట్ల దీన్ని అంటే ఇప్పుడు అంత టైం లేదు, ఇక ఎగ్జాక్ట్ గా చెప్పేంత టైం ఇప్పుడు కాదు. నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఈ స్పీడ్ గురించి దాని గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా.
సో 642 ఫీట్కి వెళ్ళిన తర్వాత ఆ విమానం ఏదైతే స్పీడ్ నేను చెప్తున్నానో వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కొన్ని సెకండ్స్ లో 445 ఫీట్లోకి పడిపోయింది. ఫీట్ నుంచి 445 ఫీట్లో డౌన్ లో పడిపోయింది. ఆ పడిపోయిన ప్లేస్ లో ఒక బీజే మెడికల్ కాలేజ్ ఉండటం, అక్కడ స్టూడెంట్స్ అప్పుడే లంచ్కి రావటం, ఇందులో కూడా ఫ్యూయల్ ఫుల్ గా ఉండటం, 1,00,000 లీటర్ల ఫ్యూయల్ ఉందంట ఫుల్ గా ఉండటం. నిన్నేమో 58 లీటర్స్ అన్నారు, ఈ రోజేమో 1,00,000 పైన ఫ్యూయల్ ఉందంటూ కూడా చెప్తున్నారు. అది ఒక్కసారిగా పడిన తర్వాత బ్లాస్ట్ అవ్వడం, బ్లాస్ట్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రయాణికులు పాసెంజర్స్ అందరూ కూడా చనిపోయారు. అండ్ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పూర్తిగా వాళ్ళ బాడీని అయితే అప్పగించలేరు. ఎందుకంటే ఆ శరీర భాగాలన్నీ కూడా తెగిపోయినాయి. అంటే ఎలా చెప్పాలంటే మీకు పడిన తర్వాత బ్లాస్ట్ అయిన తర్వాత బాడీ తునాతునకలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ పగిలితే ఎన్ని ముక్కలు అవుతుందో ఆ బాడీలు కూడా అన్ని ముక్కలు అయిపోయినాయి, ఆ బ్లాస్ట్ లో పేలిపోయినాయి. ఇప్పుడు చాలా మంది టైం బాంబ్స్ ఆత్మాహుతి దాడులు చేసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది టెర్రరిస్టులు, ఇక్కడ లేకపోతే పొట్టకే పెట్టుకుని. అప్పుడు అది పేలింది అనుకో, ఆ దృశ్యాలు మనకు కనిపిస్తాయి ఎట్లా ముక్కలుగా. సో అలా అయిపోయినాయి. సో ఇప్పుడు వాటిని అప్పగించడం చాలా కష్టం. నాకు తెలిసి దీనికి 1 నుంచి 2 నెలల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీస్ కి అప్పగించడానికి. ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కూడా DNA శాంపిల్స్ తీసుకుంటున్నారు. సో దాని తర్వాత టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ బాడీస్ అన్ని కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తిగా వాళ్ళ బాడీని అప్పగించే అవకాశం అయితే లేదు. వాళ్ళ శరీర భాగంలో ఏదో ఒక పార్ట్ దొరికితే దాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తారు. నేను ఒక బాడీని మనం చూసుకొని తీసుకెళ్తుంటే ఎంత భయం అనిపించింది. సగం అంటే బాడీలో సగం కాలిపోయిన పార్ట్, అదే మొత్తం బాడీ కట్ అయిపోయిన బాడీలో సగం కాలిపోయిన ఆ పార్ట్ ని తీసుకెళ్తుంటే ఎంత భయం అనిపించింది. ఆ బాడీ ఎవరిదో తెలియదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఏరోప్లేన్ క్రాష్ లో మాజీ సీఎం ఒక వ్యక్తి కూడా ఉండటం, అతను కూడా చనిపోవటం, ఇలా చాలా మంది చనిపోయారు. సో ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. సో ఈ బోయాంగ్ డ్రీమ్ లైనర్ ని ఇప్పుడు బ్యాన్ చేయాలి, దీనివల్లే ఈ ప్రమాదం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ఈ మేడే కాల్ చేసినప్పుడు వీళ్ళు అసలు ఏం సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు, ఎలాంటి హెల్ప్ వీళ్ళు అడిగారు, దీని గురించి కూడా ఈ బ్లాక్ బాక్స్ ఈ డివిఆర్ లో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఈ బోయాంగ్ డ్రీమ్ లైనర్ ని బ్యాన్ చేస్తారా చేయరా?